సాబుదానా కిచిడికి కావాల్సింది జీలకర్ర, పచ్చిమిర్చి, లెమన్, ఉప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ఉడికించిన ఆలు, కొంచెం కొత్తిమీర, ముందుగా నానబెట్టుకున్న సాబుదానా. 5 hours నానబెట్టుకోవాలి మినిమం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పల్లీలు, ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అవసరం లేదు, డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన వాటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కచ్చాపచ్చాగా చేసుకోవాలి. మరీ పౌడర్ లాగా చేసుకోకూడదు, పలుకులుగా చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం వేగాక ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసేయాలి. మినిమం 5 hours నానబెట్టుకోవాలి. వేసి ఒక్కసారి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉడికించిన ఆలుని స్మాష్ చేసి వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి 7 to 8 minutes మగ్గనివ్వాలి. మధ్యలో కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకుని కచ్చాపచ్చగా పౌడర్ చేసుకున్న పల్లీల పొడి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టి ఒక 2 to 3 minutes మగ్గనిస్తే సరిపోతుంది. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకునేసి నిమ్మకాయ ఒక చెక్క సరిపోతుంది వేసుకొని కలపెట్టుకోవాలి. అంతే, ఎమ్మి సాబుదానా కిచిడి రెడీ.